ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలోని గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయని వ్యాఖ్య. అచ్యుతాపురం సెస్ బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్ వైసీపీ హయాంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని, చంద్రబాబు ఘటనను డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం. పరవాడ ఫార్మాసిస్ లో ఘటన దురదృష్టకరమన్న ఎంపీ సీఎం రమేష్. క్షతగాత్రులను పరామర్శించిన కూటమి నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని అన్నారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామ సభ చాలా ముఖ్యమని అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్ మండిపడ్డారు. భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మైసూరువారిపల్లె సర్పంచ్గా సంయుక్త నిలబడి గెలిచారని ప్రశంసించారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగిందన్న పవన్, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు. ఉన్న నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామాలకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే తమ లక్ష్యమన్న పవన్, ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో, పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి, మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు. మామూలు నాయకులు అవ్వలేదు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అది గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి, కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను, ప్రతి గ్రామానికి, పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి, బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది, ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది, మన త్యాగాలను గుర్తుపెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు. సర్పంచ్లందరితో మాట్లాడారు.
మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు. మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ హయాంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయంటూ ఘటనను డైవర్ట్ చేసేలా చంద్రబాబు మాట్లాడారని విమర్శించారు. సెస్ బాధితులకు త్వరగా పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. అచ్యుతాపురం సెస్ బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తుందన్నారు. బాధితులకు వెంటనే వైద్యం అందలేదన్నారు. ఇలాంటి ఘటనే తమ ప్రభుత్వ హయాంలో కూడా జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అప్పుడు తెల్లవారుజామున ఘటన జరిగితే 5 గంటల వరకు కలెక్టర్ స్పాట్ కు చేరుకున్నారన్నారు. ₹1 కోటి పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదే అన్నారు జగన్. అయితే అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తుందన్నారు. బాధితులకు వెంటనే వైద్యం అందలేదన్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్లు, అధికారులు ఎవరూ వెళ్లలేదన్నారు. మా హయాంలోనే ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకొచ్చామన్నారు జగన్. జగన్ హయాంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయంటూ ఘటనను డైవర్ట్ చేసేలా చంద్రబాబు మాట్లాడారన్నారు. చంద్రబాబు మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర వివరాలు లేవని చెప్పడం విడ్డూరమన్నారు. సెస్ బాధితులకు త్వరగా పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా. కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో SOPs బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి. ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ఘటన దురదృష్టకరమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంటకు ఈ ఘటనపై మానిటరింగ్ చేస్తున్నారన్నారు. రాత్రి 12:30 జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ గాయపడిన వారిని యాజమాన్యం సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారని, వారిలో 3 జార్ఖండ్ రాష్ట్రానికి, 1 విజయనగరానికి చెందినవారు ఉన్నారన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ముంబైకి కూడా తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మానవ తప్పిదమే అని తెలుస్తోందన్నారు. కొన్ని రోజులు తాత్కాలిక ప్లాంట్ ఆఫ్ చేసి భద్రతా ప్రమాణాలు పెంచాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నారన్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలను మాజీ ముఖ్యమంత్రి జగన్తో సహా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి
12 లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక స్పార్క్ ఫైర్ వచ్చేసి స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం, అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. సో డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ 5 సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతనే చీఫ్ కెమిస్ట్ అక్కడ, అతనే ఈ మిక్స్ చేసే దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం. అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్ లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. జరిగిన వెంబడే యాజమాన్యం వారు, అంటే అక్కడ పనిచేసే మా హెడ్ వారికి తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు 1:30కి హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది. ఉదయాన్నే అంటే పోలీసు కానీ యంత్రాంగాన్ని కానీ ఎవరికి తెలియదు. హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి, అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సైమల్టేనియస్ గా పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే గానీ పేరు రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే 6 గంటలకే ఈ విషయం తెలుసుకుని ఎస్పీకి కలెక్టర్ మా అమ్మగారిని కూడా చేయడము. ఇక్కడ హాస్పిటల్లో 4 ఉన్నారు. 4లో 3 జార్ఖండ్ వాళ్ళు, ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా అతను సీనియర్ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇంకా 3 అతను కూడా కెమికల్ ఇంజనీర్. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చేశాను. ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుందని కూడా ఊహించలేదు. ఇది ఎందుకు జరిగిందో కూడా అర్థం కావట్లేదు. అతను మాట్లాడుతున్నాడు బాగానే. డాక్టర్లు కూడా చెప్పాము, ఇక్కడ వీలైతే ఇక్కడ చూడండి, లేదు ఇంకా మెరుగైన వైద్యం ఎక్కడ కావాలా, హైదరాబాద్ తీసుకోవాలా లేకపోతే ఇక్కడ తీసుకోవాలా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకున్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పంచమర్తి అనురాధ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ సర్పంచులే గ్రామ సభలకు అధ్యక్షత వహిస్తారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో భాగంగా ఈ రోజు దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు పంచాయతీ ఆవరణలో మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, టీడీపీ మండల అధ్యక్షురాలు కేశంనేని అనిత, డిపిఓ కుసుమ శ్రీదేవి, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ మధుబాల, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019-24లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల ఉపాధి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. 2017-18లో పంచాయతీ శాఖ బాధ్యులుగా ఉన్న లోకేష్ గ్రామాల అభివృద్ధి కోసం ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బులు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న గ్రామాల అభివృద్ధి రానున్న 3 ఏళ్లలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. గ్రామాలని గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఆనాడు నారా లోకేష్ గారు. అందులో భాగంగా మీరు చూస్తే 23,000 కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు వేయటం జరిగింది. 22 లక్షల పైన ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా 15 లక్షల పైన ఇంకుడు గుంటలు తవ్వడం జరిగింది. అదేవిధంగా 7 లక్షల పైన పంట కుంటలు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు 5,000 పైన అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ రకంగా గ్రామాభివృద్ధికి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వెనుకడుగు వెయ్యలేదు. అందుకనే ఆనాడు 2017-18లో మరి 50,000 గ్రామాల్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎవరికి అవార్డు ఇవ్వాలి అనేది 83 గ్రామాలని సెలెక్ట్ చేశారు. అందులో 33 గ్రామాలు మన రాష్ట్రానికే నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో అవార్డులు రావడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలు 9 సెలెక్ట్ చేస్తే అవార్డులు ఇవ్వడానికి, అందులో 7 గ్రామ పంచాయతీలు మన రాష్ట్రానికి సంబంధించినవే. ఈ ఘనతంతా ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన నారా లోకేష్ గారికే దక్కుతుంది. తర్వాత 2019 నుంచి 24 వరకు ప్రజల్ని అమాయకుల్ని చేసి
ఉపాధి హామీ నిధులతో సహా అన్నీ బుక్కేసి మిగతావి దారి మళ్లించేసి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి కూడా తెలియని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. నిట్ట నిలువున గ్రామాలందరినీ ముంచేసింది. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైదాకా తీసుకురావడానికి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అమాత్యులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గ్రామ సభలు నిర్వహించుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహించుకుంటా ఉన్నాము. ప్రతి గ్రామ సభకి సర్పంచులే అధ్యక్షత వహిస్తూ ఉంటారు. ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ నిధులతో పాటు ఇతరితర నిధులతో పాటు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ పనులు ముందు చేసుకోవాలి, ఏ రకంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి అనేది గ్రామంలో ఉన్న ప్రజలే నిర్ణయిస్తారు. అందుకనే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పి దేశానికి పట్టుకొమ్ములైన పల్లెల్ని నిర్వీర్యం చేసి 5 సంవత్సరాలుగా 14th, 15th ఫైనాన్స్ నిధులు అయితేనేంటి, గ్రామానికి రావాల్సిన నిధులు అయితేనేంటి, అవన్నీ కూడా పక్కదోర పట్టిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన 3 నెలల్లోనే, మనం 3 నెలలు కూడా కాలేదు, మనం చూస్తున్నాము. ఈరోజు ఉచిత ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణ కార్మికులకి, అనుబంధ కార్మికులకి అందజేయడం జరిగింది. రైతులకి ధాన్యం ఏదైతే కొనుగోలు చేశారో దాని బకాయిలు విడుదల చేయడం జరిగింది విడుదల వారీగా. ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు 2,000 కోట్లు గత ప్రభుత్వం పెడితే ఆ విడతల వారీగా ఆరోగ్యశ్రీ నిధులు కూడా పేద వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలాగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. రష్యా మరియు యూరోప్లోనే ఎత్తైన ఎల్బ్రూస్ పర్వత శిఖరాన్ని ఎంతో కష్ట సాధన చేసి అలవోకగా అధిరోహించానని తాడేపల్లికి చెందిన అన్నపూర్ణ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి కీర్తి ప్రశంసలు పొందడానికి భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. యూరోప్లో 5,642 కిలోమీటర్ల ఎత్తైన ఎల్బ్రూస్ పర్వతాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణ అలవోకగా అధిరోహించిన సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి అన్నపూర్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన తన తండ్రి చిన్ననాటి నుండి ప్రకృతిని అందాలు చూపిస్తూ పెంచారని అన్నారు. 2019లో రఘునాథరెడ్డి ప్రోత్సాహంతో విజయవాడలోని కొండలు ఎక్కుతున్నప్పుడు, ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు నా జీవితమే మారిపోయిందని చెప్పారు. నువ్వు చేయగలవంటూ నా భర్త ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే పట్టుదలతో ప్రతిరోజు ప్రకృతిని ఆస్వాదిస్తూ మంగళగిరి ఎక్కువ పార్కులో రన్నింగ్, వాకింగ్ చేస్తూ పట్టుదలతో యూరప్లోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అలవోకగా అధిరోహించి ఇంతటి ఘన విజయాన్ని సాధించానని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో వరల్డ్లోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే తమ లక్ష్యమని అన్నపూర్ణ స్పష్టం చేశారు. Отлично. Я даже вертолет поймал. బండారు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను. మా ఊరు ఇది. నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము. అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను క్లైంబింగ్ స్టార్ట్ చేసింది 2019 ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది. అవి ఎక్కుతున్నప్పుడు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం, నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది. దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి
కూడా మా ఫాదర్ ఎప్పుడు కూడా బయట చేయి పట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు. మమ్మల్ని తీసుకొని రోజు అన్నం తిన్నాక కానీ సాయంత్రం పూట కానీ ఆయనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రదేశాలని చూపించడానికి ఆయన ఎక్కువగా ఇష్టం చూపించేవాళ్ళు. అదే నాకు అక్కడి నుంచి ఈ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. నేచర్లో స్పెండ్ చేయడం, నేచర్తో ఉండడం, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వేరే ఏవి కూడా నాకు అంత సంతోషాన్ని ఇవ్వవు అన్నమాట. నేచర్తో స్పెండ్ చేస్తున్న టైం అనేది నాకు చాలా వాల్యుబుల్. సో నేను ఈ మంత్ ఆగస్ట్న యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది. దాని పేరు ఎల్బ్రూస్ యూరోప్లోనే, రష్యాలోనూ ఎత్తైన మౌంటైన్. ఇది వచ్చేసి 5642 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్ ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ కూడా -డిగ్రీస్లో ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా -18 to -20 డిగ్రీస్ ఉంది. చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఇది ఒక అమ్మాయికి. దట్టు నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని చాలా డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మనకి చుట్టూ ఉంటారు. కానీ మనం మాత్రం నేనేం చెప్తానంటే మోర్ దాన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉండదు, ఇక్కడ ఉంటుంది లేదంటే ఇక్కడ ఉంటుంది. సో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీరు ఛాలెంజెస్ని అంత గట్టిగా ఎదుర్కోగలుగుతారు. ఎప్పుడు కూడా మీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పార్టీలో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల సమన్వయకర్తలను, నియోజకవర్గ బాధ్యులను మార్చారు. తాజాగా కుటుంబ గొడవల నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు మరికొన్ని మార్పులు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా కుటుంబ వ్యవహారాలతో రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేశారు. టెక్కలి నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైఎస్ఆర్సీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి దువ్వాడను తొలగించి ఆ పార్టీ సీనియర్ నేత పేరాడ తిలక్కు ఇన్ఛార్జిగా నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. ఇటీవల టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి చేపట్టిన నిరసన దీక్ష ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించిన వైఎస్ జగన్ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించారు. దువ్వాడ శ్రీనివాస్ పై వేటుతో పాటు పార్టీలో మరికొన్ని మార్పులు సైతం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి పులివెందుల, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుండి నియమించారు. వీరికి రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాల పార్టీ సమన్వయ బాధ్యతలను సైతం అప్పగించనున్నారు. వీటితో పాటు మరికొన్ని మార్పుల వివరాలను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి పార్టీకి ఇటీవలే ఆలనాని రాజీనామా చేశారు. దీంతో అతని స్థానంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేశారు. ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగానికి గంజి చిరంజీవి, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్యను నియమించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసులో పిన్నెల్లి బెయిల్ కోరగా ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. మే 11వ తేదీన పోలింగ్ రోజు పాల్వై గేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై దాడి, ఆ తర్వాత రోజు కారంపూడిలో విధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. పాస్పోర్ట్ అప్పగించాలని, ప్రతివారం పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది. ఆయా కేసుల్లో ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ సంతరించుకుంది. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రావణ శోభ సంతరించుకుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన శ్రావణ మాసంలో
కనకదుర్గమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. శ్రావణ మాసం, అందులోనూ శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఫలప్రదం అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే 3వ శుక్రవారం అమ్మవారి దర్శనంతో పాటు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు అమ్మవారి ఆర్జిత సేవలైన చండీ హోమం, ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన వంటి పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలి వస్తున్న భక్తుల రాకను ముందుగా అంచనా వేసిన ఆలయ అధికారులు అందుకు అనుకూలంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లెలోని గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయని వ్యాఖ్య. అచ్యుతాపురం సెస్ బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. వైసీపీ హయాంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని, చంద్రబాబు ఘటనను డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం. పరవాడ ఫార్మాసిస్లో ఘటన దురదృష్టకరమన్న ఎంపీ సీఎం రమేష్. క్షతగాత్రులను పరామర్శించిన కూటమి నేతలు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.